ఒక తండ్రి తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటాడు. ఆ ఊర్లో ఓ 10 మంది కుటుంబాలు ఉంటాయి. ఈ 10 మంది కుటుంబాలలో ఒక ఇరుగు పొరుగు కుటుంబం పిల్లవాడు బయట చదువుకుండు అనుకో, బయటికి వెళ్ళి అమెరికానో ఎక్కడో ఉద్యోగం చేస్తుంది అనుకోండి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది అనుకోండి. ఆ తండ్రి మావాడు కూడా హైదరాబాద్ పోతే బాగుండు అని అనుకుంటాడు. కానీ పేద తండ్రి మావాడు అంతకంటే గొప్పోడు కావాలని మాత్రం వాళ్ళు అనుకోడు. ఇప్పుడు ఒకవేళ ఈ ఊర్లో ఉన్న అందరికంటే గొప్పోడు కావాలనుకుంటాడు అంటే తండ్రికి ఆ ఆలోచన శక్తి ఉండాలి. తండ్రి కూడా తన పిల్లవాడు ముందైతే తనకంటే గొప్ప వ్యక్తి కావాలని అనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కడు ప్రధానమంత్రి కావాలనో, ప్రతి పిల్లవాడు ఐన్స్టీన్ కావాలనో తండ్రులు కోరుకోరు. ఒక తల్లి తన కూతురు ఎలా ఉండాలి అని ఆశిస్తుంది. సరే, కూతురైనా కొడుకైనా తమ పిల్లలు తమకంటే ఉన్నతంగా ఉండాలని, తమకంటే గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకోవాలి అని, తమ పిల్లల వల్ల తమకు పేరు ప్రతిష్టలు రావాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వాళ్ళు ఇట్లా ఉంటే నేను చెప్పినట్టే ఉంటే వానికి మంచి పేరు వస్తుంది, నేను చెప్పినట్టే ఉంటే మా అమ్మాయి మంచి పేరు వస్తుంది అని కొంతమంది అట్లా నిర్ణయించుకొని వాళ్ళని కొంచెం నిరంకుశ ధోరణిలో అణచిపెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు పిల్లలకు ఇప్పుడున్న సొసైటీలో లభించే ఉత్తమ విద్య అని ఏదనుకుంటామో ఆ విద్య, వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి మనం స్వేచ్ఛను కల్పించాలి వాళ్ళకి. అంతేగాని మనం వాళ్ళని శాసించకూడదు. కాకపోతే తమకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ గొప్పవాళ్ళు కావడానికి అవకాశాలు మాత్రం ఇవ్వాలి. కానీ ఇది చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారని కాదు. మనకు ఇవాళ మన ఆలోచన ప్రకారం ఈ మ్యాథమెటిక్స్ చదువుకుంటే, గణితం చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే ఇంజనీర్లు అవుతారని అనుకుంటాం. అదే అభిప్రాయం మనం ఆ పిల్లల మీద రుద్ది ఆ గణితం ఆసక్తి లేని వాడికి, గణితం చదివే నాలెడ్జ్ లేని వాడికి మనం తీసుకుపోయి ఎంపీసీలను ఎక్కడో చేర్పిస్తే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. కానీ వాడు ఏం చదువుకుంటాడో వాని ఇష్టం. వాడు ఆర్ట్సే చదువుకొని వాడు చరిత్ర చదువుకుంటే గొప్ప సామాజికవేత్త కావచ్చు. నీకు ఒక రాకెట్ పైకి పంపిన ఇంజనీర్ కంటే కూడా గొప్ప సామాజికవేత్తలు ఇప్పుడు మదర్ తెరిసా లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు రాకెట్ని పైకి పంపిన ఇంజనీర్ కంటే తక్కువ వాళ్ళు కారు. అందుకే పిల్లలు ఎవరైనా కూడా గొప్పవాళ్ళు కావాలని కోరుకోవాలి. కానీ ఆ గొప్ప వాళ్ళని నేనే తయారు చేస్తా అని మనం ఆ పిల్లల మీద ఏవి రుద్దకూడదు. వాళ్ళకు ఆసక్తిని బట్టి వాళ్ళకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఆ రంగంలో మనం వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ తల్లిదండ్రులు మనం నిర్దేశించొద్దు, వాళ్ళ మార్గాన్ని నియంత్రించొద్దు అనేది మా